సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి జిల్లా కోర్టులలో ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ పర్మనెంట్ జూనియర్ అసిస్టెంట్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఒక భారీ నోటిఫికేషన్ అనేటువంటి రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా అప్రాక్సిమేట్లీ ఒక 1000 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. అన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగులుగా ఎటువంటి కాంట్రాక్ట్ పీరియడ్ అంటూ కూడా ఏమీ కూడా ఉండదు. ఈ యొక్క నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాల అభ్యర్థులు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వస్తున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడమే జరిగింది. ఇంకెవరైనా జాయిన్ అవుతుంది కనుక జాయిన్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. ఇక పోస్ట్లకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టు కనుక మనకి జనవరి 18 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్టు కనుక ఫిబ్రవరి 8 వరకు కూడా అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ జూనియర్ జ్యుడిషియల్ అసిస్టెంట్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టు కనుక ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్, మీరు ఏ రాష్ట్రానికి చెందినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇవ్వడం జరిగింది. వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టు కనుక డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ కోర్టులో ఖాళీగా ఉన్నటువంటి సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలు వచ్చేసరికి టోటల్గా మనకి 41 వేకెన్సీస్. నెక్స్ట్ మనకి డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్ట్స్లో ఉన్నటువంటి పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలు వచ్చేసరికి టోటల్గా 367. డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ ఫ్యామిలీ కోర్టులో ఉన్నటువంటి పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలు వచ్చేసరికి టోటల్గా మనకి 16 వేకెన్సీస్. నెక్స్ట్ మనకి డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు విభాగంలో ఉన్నటువంటి జూనియర్ జ్యుడిషియల్ అసిస్టెంట్ ఉద్యోగాలు వచ్చేసరికి హైయెస్ట్గా మనకి 546. డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ కోర్ట్స్ ఫ్యామిలీ కోర్ట్స్లో ఉన్నటువంటి జూనియర్ జ్యుడిషియల్ అసిస్టెంట్ ఉద్యోగాలు వచ్చేసరికి టోటల్గా మనకి 20 వేకెన్సీ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేది కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టు కనుక ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేటువంటి కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక జూనియర్ జ్యుడిషియల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు వచ్చేసరికి మరి ఏదైనా ఒక విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి దీంతో పాటుగా 40 words per minute టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి ఎవరికైతే ఉంటాయో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఈ విధంగా ఉంటుందని చూసుకుంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 5th ప్రకారం 29,200 రూపీస్తో పాటు అన్ని రకాల కేంద్ర ప్రభుత్వ అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే మనకి నియర్లీ వచ్చేసరికి 45,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క పోస్ట్కి కూడా మీరు ఏదైనా ఒక విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి షార్ట్ హ్యాండ్కి సంబంధించిన స్కిల్స్తో పాటు టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి ఎవరికైతే ఉంటాయో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 7th ప్రకారం 44,900 రూపీస్తో పాటు అన్ని రకాల కేంద్ర ప్రభుత్వ అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే మనకి నియర్లీ వచ్చేసరికి 60,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఫైనల్గా మనకి సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలకి సంబంధించి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక మరి ఏదైనా ఒక విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి 110 words per minute టైపింగ్కి సంబంధించిన స్కిల్స్తో పాటు షార్ట్ హ్యాండ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి ఎవరికైతే ఉంటాయో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 8th ప్రకారం 47,600 రూపీస్తో పాటు అన్ని రకాల కేంద్ర ప్రభుత్వ అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే మనకి నియర్లీ వచ్చేసరికి 75,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇక పోస్ట్లకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేది కనుక మనకి మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 27 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 30 years వరకు,
ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 32 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఇక పోస్ట్లకి సంబంధించి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఈ విధంగా ఉంటుందని చూసుకుంటే కనుక సో మనకి అన్ని రకాల ఉద్యోగాలకి కూడా 4 టైర్స్లో ఇక సెలక్షన్ అనేటువంటి కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ టైర్ 1లో వచ్చరికి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ రూపంలో మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఈ యొక్క టైర్ 1ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి టైర్ 2లో వచ్చరికి మనకి డిస్క్రిప్టివ్ టైప్లో ఇక టెస్ట్ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక టైర్ 2ని కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి టైర్ 3లో వచ్చరికి స్కిల్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. టైర్ 4లో వచ్చరికి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి ఇక వేకెన్సీస్కి సెలక్షన్ అనేటువంటి కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. సో టాపిక్స్ కనుక చూసుకుంటే కనుక జనరల్ ఇంగ్లీష్ అండ్ కాంప్రహెన్సివ్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది 50 మార్క్స్. జనరల్ నాలెడ్జ్ నుంచి మనకి 20 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది 20 మార్క్స్. జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 20 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది 20 మార్క్స్. ఈ విధంగా మనకి టోటల్గా 90 మార్క్స్కి యొక్క టైర్ 1 అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. టైర్ 2కి సంబంధించిన టాపిక్స్ కనుక చూసుకుంటే కనుక ఎస్ఐ అనేటువంటి ఈ యొక్క టాపిక్ నుంచి 30 మార్క్స్, గ్రామర్ నుంచి 25 మార్క్స్, ట్రాన్స్లేషన్ నుంచి మనకి 20 మార్క్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. టైర్ 3లో వచ్చరికి మనకి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. జూనియర్ జ్యుడిషియల్ అసిస్టెంట్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలకి మాత్రం ఎటువంటి షార్ట్ హ్యాండ్ టెస్ట్లు అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయగస్. ఓన్లీ మనకి టైపింగ్కి సంబంధించిన చిన్న స్కిల్ టెస్ట్ మాత్రమే మనకి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి మినిమం క్వాలిఫై మార్క్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. జనరల్ క్యాండిడేట్స్ అయితే కనుక 50%, రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే కనుక 45% ఆఫ్ మార్క్స్ అనేవి తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. దీంతో పాటు మనకి 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేటువంటి కూడా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది. ఇక స్కిల్ టెస్ట్ అనేది ఏదైతే ఉంటుందో ఇక స్కిల్ టెస్ట్ వచ్చేసరికి జస్ట్ మనకి క్వాలిఫై నేచర్లో మాత్రమే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనకి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే మెన్షన్ అయితే చేయలేదు గైస్. సో ఫర్దర్గా ఇక డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఆఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేసేటువంటి ఛాన్స్ అనేది ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది. గాయస్ మనకి ఇక నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి ఇక వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక పోస్ట్కి సంబంధించిన లింక్స్ అన్నింటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.